హలో. ఈరోజు రీడింగ్ మీరు మీ మనసులో ఉండే సమస్యలు కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, ఎనీ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ, బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా మ్యారేజ్ సమస్యలు కానీ, ఎనీథింగ్ మీకు ఇప్పుడు వాటికి పరిష్కారం ఉంటుందా? ఎందుకు ఇలా జరుగుతోంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? వీటికన్నిటికీ పరిష్కారం ఉందా? ఎప్పుడు తీరుతాయి ఇవన్నీ సమస్యలు అని అనుకుంటూ ఉంటారు కదా. దానికి పరిష్కారం ఉందా లేదా, తీరుతాయా లేదా అనేది ఈరోజు చూద్దాం. మీరు అనుకోండి బాధ కానీ, సమస్య కానీ, కోరిక కానీ మీ మనసులో అనుకోండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. మనసులో అనుకొని నేను 2 కార్డ్స్ ఇస్తాను. ఎస్ఆర్ నో 2 కార్డ్స్ ఇస్తాను, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. సో మీరు ఒక నెంబర్ మనసులో అనుకొని చూడండి. మీరు ఏదనుకున్నారనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి, ఓకేనా. సో మీకుండే పరిస్థితులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ అది నెరవేరుతుందా అనేది చూద్దాం. సారీ అండి, అంటే సిచ్యుయేషన్ చాలా, అది మేజర్ కాదు, చిన్న సిచ్యుయేషనే, కానీ కొంచెం బాధ అనేది ఉంటుంది. అంటే ఒక ఎండింగ్ అనేది వస్తుందండి, బాధకి ఎండింగ్ అనేది వస్తుంది. ఇంకా అక్కడికి ఆ బాధ అనుభవిస్తారు, అక్కడికి ఎండ్ అయిపోతుంది మీది. అంటే ఇప్పటి వరకు సిచ్యుయేషను చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆ సిచ్యుయేషన్ ఇప్పటికి ఎండ్ అయిపోతుంది. ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోయేసి న్యూ లైఫ్ స్టార్ట్ కాబోతుంది, రెన్యూవల్ అయిపోతుంది, రీబర్త్ జరుగుతుంది. సో మీకు బ్యాక్ స్టాబింగ్ జరుగుతుందండి. ఎవరో మిమ్మల్ని వెన్నుపోటు పొరుస్తారంటారు కదా, అట్లాంటిది ఏదో జరుగుతుంది. లేకపోతే జరిగిండొచ్చు, ఇప్పటికి ఈ పాటికి జరిగిండొచ్చు. ఇక మీకు మంచి లైఫ్ ఉంది అని వస్తుంది. ఇప్పుడు నా బాధ తీరుతుందా అంటే తీరుతుంది. కాకపోతే ఆ బాధ అనేది ఇట్లా చాలా బాధపడి నాక మీకు మంచి లైఫ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నో అని వచ్చిందండి, కొంచెం పెయిన్ ఉంది అనేది వచ్చింది, ఓకేనా. సెకండ్ కార్డ్ చూద్దాం. ఫస్ట్ వన్ నో అని వచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నెగిటివిటీ చాలా ఎక్కువ ఉంది. సెకండ్ కార్డ్ చూద్దాం. సెకండ్ కార్డ్ కూడా నో అనే వచ్చిందండి, జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఎవరో శత్రువులు చాలా మంది ఉన్నారండి. శత్రువులు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీతో అంటే పొత్తు పెట్టుకోవడానికి, అంటే ఫైట్ చేయడానికి, గొడవలు పెట్టుకోవడానికి చూస్తున్నారు. జాగ్రత్త అని వచ్చింది. సో ఇది జాగ్రత్తగా మీరు మసులుకోండి, ఎవరిని నమ్మకండి. ఇప్పుడు పరిస్థితులు, కాలం బాగాలేదు, మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. సో జాగ్రత్త. ఇది కూడా నో అని వచ్చింది. కొంతకాలం, ఒకవేళ నెరవేరాలంటే కొంతకాలం పడుతుంది, కొంతకాలం తర్వాత నెరవేరుతుంది. సో ఇప్పటికి ప్రస్తుతానికి నో, ఓకేనా. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.